నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే మన పి హనుమంతుని అరెస్ట్ అయితే చేశారు పోలీసులు. పి హనుమంతుని ఒక్కడనే కాదు, అతనితో పాటు ఆ లైవ్లో ఎవరైతే ఆ వీడియోకి మాట్లాడారో, వల్గర్గా మాట్లాడారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇది ఒక గుణపాఠం ట్రోల్స్ చేసే వాళ్ళకి. అలాగే లేనిపోని మాటల వల్ల ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసే ట్రోల్స్ వల్ల వాళ్ళ వయసును కూడా ఆలోచనలో పెట్టుకోకుండా, ఆ చిన్నపిల్లల వయసు ఎంత ఉంది, వాళ్ళని అలా చేయొచ్చు అనే ఒక ఆలోచన లేకుండా హీనాతిహీనంగా మాట్లాడిన ఇతన్నైతే అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ఉన్న ఆ లైవ్లో ఉన్న ఆ ఇద్దరినో ముగ్గురినో కూడా అరెస్ట్ చేస్తే ఇంకా మంచి జరగద్ది. పోలీసులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అందరూ ట్వీట్ చేయండి, మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి ఎదవలకు మటుకు ఎప్పుడు సపోర్ట్ చేయకండి. ఇలాంటి ఎదవలు సపోర్ట్ చేయడం వల్లనే వీళ్ళు ఇంకా మితిమీరిపోతారు. ఇలా యూట్యూబ్లో ఇలా చెత్త కాంట్రవర్సీ చేసేవాళ్ళు, చెత్త కంటెంట్ చేసేవాళ్ళని మొత్తం తిప్పికొట్టండి. ఇంకొకసారి భయపడాలి ఇలా చేయాలంటే. ఇది నా అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ చూసే వీడియో ప్రతి ఒక్కరికి నా విన్నపం. ఇలాంటి వాళ్ళని మటుకు వదలొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.